नमस्कार, माहौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने जिला कलेक्टर राजश्री के साथ केंद्र और राज्य सरकार के मां के नाम एक पेड़ और वन महोत्सव के महत्वाकांक्षी कार्यक्रम की शुरुआत की और शहर के कई हिस्सों में पौधे लगाए। उन्होंने सभी इस कार्यक्रम में भाग लेने और अधिक से अधिक पौधे लगाने का आह्वान किया। हर दल और हर दल के एक एक नेता इस पर ध्यान दे और एक एक पौधा लगाएं। कहा है कि केंद्र और राज्य सरकार इस योजना पर करोड़ों रुपए खर्च कर रही है। जिला अधिकारी ने कहा है कि राज्य सरकार द्वारा चलाए जा रहे हैं स्वच्छता एवं हरियाली कार्यक्रम के संबंध में शासन प्रशासन के सभी विभाग कार्य कर रहे हैं तथा इस कार्यक्रम को मंडलों, गांवों, विद्यालय और सार्वजनिक एवं निजी संस्थाओं में आयोजित करने का निर्देश दिया गया है। अब तक होने वाले कार्यक्रम काफी सफल हो चुके हैं। నమస్కారం। ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం ఈరోజు లాంచ్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు ఆదిలాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పాయల్ శంకర్ గారు, వారితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, ఏసీయూటీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈ స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం సంబంధించిన ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు 468 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న 49 వార్డులు, ప్రతి ఒక్క చోట్లో ఈరోజు వార్డు లెవెల్ టీము, జీపీ లెవెల్ టీము ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క చోట్లో అక్కడ ఒక మీటింగ్ సమావేశం చేసుకొని ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఏవైతే ప్రతిదినం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి ప్రతి ఒక్కరికి సంజాయించి వారి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి దాని తర్వాత ఒక ర్యాలీ కూడా తీసి మళ్ళీ ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ క్లీనింగ్ కానీ చెట్లు నాటడం కానీ ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది। మనిషి జీవనానికి ఆధారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలా, రాష్ట్రం వన మహోత్సవం పేరు మీద కేంద్రం మాకే నాంపే ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో, అది కేంద్ర ప్రభుత్వ నినాదమైన రాష్ట్ర ప్రభుత్వ నినాదమైన చివరికి అల్టిమేట్ గా మానవునికి మంచి చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఈ చెట్లు నాటే కార్యక్రమం। ఇదొక సామాజిక స్పృహతో కేవలం ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేస్తామనే ఆలోచన కాకుండా ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం 10 చెట్లు మన చేతితో నాటే ప్రయత్నం చేయాలి। ఈరోజు అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోతుంది। చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక చెట్టుని పెంచాలంటే 40-50 సంవత్సరాల చెట్టుని కేవలం 10-20 నిమిషాలలో మన అవసరాల కొరకు దాన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం। ఆ రకంగా చేయటం వల్ల పట్టణాలలో కాలుష్యం పెరిగి ఏ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నదో మనమంతా కూడా చూస్తున్నాం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలా। ఆదిలాబాద్ పట్టణమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటి పరిసరాలలో చెట్లు నాటేటటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం।